ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యూహం మారుతోందా? ఇప్పటిదాకా ఉన్నదానికి భిన్నమైన రాజకీయం చేయబోతోందా? పూర్తిగా పార్టీ లుక్ అండ్ ఫీల్ ను మార్చేయాలని నాయకత్వం భావిస్తోందా? ఆ దిశగా తొలి అడుగు పడిందా? ఇంతకీ ఏం చెయ్యాలనుకుంటోంది ఏపీ బీజేపీ? ఆ మార్పుల మీద ఉన్న అంచనాలేంటి? అది ఆంధ్రప్రదేశ్ అయినా ఉత్తరప్రదేశ్ అయినా బీజేపీకి ఉన్న ముద్ర మాత్రం అగ్రవర్ణాల పార్టీ అనే. అందులోనూ బేషజాలు లేకుండా చెప్పుకోవాలంటే బ్రాహ్మణుల పార్టీ, ఉత్తరాది పార్టీ అని కూడా అంటారు. ఇప్పుడు ఏపీ బీజేపీ ఈ ముద్రనే చెరిపేసుకునే దిశగా అడుగులేస్తోందట. అగ్రవర్ణ ముద్రను పోగొట్టి బీసీ ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్య పార్టీగా తీర్చిదిద్దాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే సరికొత్త కుల రాజకీయ సమీకరణాలకు తెరలేపుతున్నట్టు తెలుస్తోంది. దానికి తోడొచ్చే ఎన్నికల నాటికి పుంజుకుని కూటమిలో సీట్ల బేరాన్ని గట్టిగా చేసే ప్లాన్ ఉందట కమలం పార్టీకి. అది జరగాలంటే ముందు ఓటు బ్యాంక్ని పెంచుకోవాలన్న దిశగా అడుగులేస్తోందట నాయకత్వం. ఇప్పటి వరకు తమకు దూరంగా ఉన్న వర్గాలను దరిచేర్చుకుని బలపాడాలి అనుకుంటున్నట్టు సమాచారం. అందుకే ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓటు బ్యాంక్ని టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్ని పార్టీ తరపున నిర్వహించాలని నిర్ణయించడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. క్షేత్రస్థాయిలో కుల ప్రాతిపదికన ఓటు బ్యాంకు పెంచుకుంటేనే పార్టీ నిలబడుతుంది అన్న క్లారిటీకొచ్చిన రాష్ట్ర ముఖ్యులు ఆ దిశగా ఇప్పటివరకిచ్చిన పదవుల గురించి ప్రచారం చేస్తూ ఆయా వర్గాలను ప్రభావితం చేయాలి అనుకుంటున్నట్టు సమాచారం. ప్రధాని మోడీ బీసీఏనని, అలాగే రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఆదోన్ ఎమ్మెల్యే బీసీలేనని, వెనుకబడిన వర్గాలకు తమ పార్టీ ఆ స్థాయి గుర్తింపిస్తుందని ప్రచారం మొదలు పెట్టాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఎస్సీ ఎస్టీల విషయానికొస్తే అరకు, పాడేరు లాంటి చోట్ల పార్టీకి 26 మంది ఎంపీటీసీలు ఉన్న సంగతి గుర్తు చేస్తున్నారు ఏపీ కమలనాథులు. పొత్తు ధర్మంలో భాగంగా తమ పార్టీకి వచ్చిన అవకాశాల్లో సింహభాగం ఎస్సీ ఎస్టీలకు ఛాన్స్ ఇచ్చినట్టు చెబుతున్నారు పార్టీ లీడర్స్. ఇలా ఓటు బ్యాంకు పెరగాలంటే కులాల వారీగా క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడం ఒక్కటే మార్గమని భావిస్తోందట ఏపీ బీజేపీ నాయకత్వం. సనాతన ధర్మం, హిందూ భావజాలం పేరుతో ఇతర కులాలు తమకు దూరం కాకుండా జాగ్రత్త పడాలన్నదే మెయిన్ టార్గెట్ అని, అందులో భాగంగా ప్రధానంగా ఎస్సీలకు దగ్గరవ్వాలి అనుకుంటున్నట్టు సమాచారం. బీజేపీ జపిస్తున్న కొత్త కుల మంత్రం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.